హిందీ సాహిత్యిక ఇతిహాస్. ఇప్పుడు మనం ఇందులో పార్ట్ 2 చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ పార్ట్లో ప్రముఖ సాహిత్య ఇతిహాస్ గ్రంథ్ చూసాం. మనం చూసింది గార్సదా తాసి, మౌలవి కరీముద్దీన్ తాకిరా, శివసింగ్ సెంగర్, గ్రియర్సన్, మిశ్ర బంధు వినోద్, వీళ్ళందరూ రాసినటువంటి సాహిత్య ఇతిహాస్ గ్రంథం గురించి మనం మొదటి వీడియోలో చూసాం. ఇప్పుడు మనం రెండో వీడియోలోకి వచ్చాం. ఇందులో మిగిలిన సాహిత్య ఇతిహాస్ గ్రంథం చూద్దాం. వాటిల్లో ఫస్ట్ది ఎడ్విన్ గ్రీవ్స్ రాసినటువంటి ఏ స్కెచ్ ఆఫ్ హిందీ లిటరేచర్ అనేటువంటి పుస్తకం. ఎడ్విన్ గ్రీవ్స్ రాసినటువంటి ఏ స్కెచ్ ఆఫ్ హిందీ లిటరేచర్. ఈ పుస్తకాన్ని ఈయన 1917లో రాశాడు. 1917 ईस्वी यह पुस्तक भी अंग्रेजी भाषा में लिखा गया था. పేరు చూస్తేనే అర్థమవుతుంది. ఏ స్కెచ్ ఆఫ్ హిందీ లిటరేచర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాశాడు. ఈయన తన పుస్తకంలో ఏం చేశాడంటే हिंदी साहित्य के इतिहास को 5 भागों में विभाजित किया. మొత్తం ఈయన 5 కాలాలుగా సాహిత్య ఇతిహాస్ని, హిందీ సాహిత్య ఇతిహాస్ని విడగొట్టాడు. ये स्केच ऑफ हिंदी लिटरेचर का अनुवाद किशोरी लाल ने हिंदी साहित्य का रेखांकन के नाम से किया. ఈ పుస్తకాన్ని కూడా మనకి హిందీలో అనువాదం చేసిన వ్యక్తి పేరు కిషోరీ లాల్. హిందీ అనువాదం యొక్క పేరు హిందీ సాహిత్య కా రేఖాంకన్. ఇది ఎడ్విన్ గ్రీవ్స్ గురించి. ఏ స్కెచ్ ఆఫ్ హింदी लिटरेचर 1917 अंग्रेजी भाषा 5 भागों में विभाजित किया था, 5 कालों में विभाजित किया था. इसका हिंदी अनुवाद करने वाले व्यक्ति का नाम है किशोरी लाल. हिंदी अनुवाद का नाम है हिंदी साहित्य का रेखांकन. నెక్స్ట్ మనకి తర్వాత ఇంకో వ్యక్తిని చూద్దాం. ఫాదరీ FEK. ఈయన రాసిన పుస్తకం పేరు ఏ హిస్టరీ ఆఫ్ హిందీ లిటరేచర్. ఫాదరీ FEK పుస్తకం పేరు ఏ హిస్టరీ ఆఫ్ హిందీ లిటరేచర్ 1920 ईस्वी అంగ్రేజీ భాష. ఈ పుస్తకం కూడా ఇంగ్లీష్లో రాయబడింది 1920లో 1920. ఈయన FEK ने ये हिस्ट्री ऑफ हिंदी लिटरेचर में हिंदी साहित्य में उठने वाले महत्वपूर्ण आंदोलनों को काल विभाजन का आधार बनाया है. तो ఈ పుస్తకంలో ప్రత్యేకత ఏంటి? हिंदी साहित्य में उठने वाले महत्वपूर्ण आंदोलनों को काल विभाजन का आधार बनाया. ఈయన కాల విభాజనకి ఆధారం ఏంటి? హిందీ సాహిత్య में उठने वाले महत्वपूर्ण आंदोलन. ఈయన కాల విభాజన का ఆధారం హిందీ సాహిత్య में उठने वाले महत्वपूर्ण आंदोलन. ఇది ఈయన రాసినటువంటి పుస్తకం. రామచంద్ర శుక్ల ఈయన రాసిన పుస్తకం పేరు హిందీ సాహిత్య का इतिहास 1929 ईस्वी. ఈయన పుస్తకాన్ని మొదటగా ఒక సాహిత్య ఇతిహాస్ గ్రంథం రాయాలనే ఉద్దేశంతో రాయలేదు. కాశీ నాగరీ ప్రచారణి సభ వాళ్ళు హిందీ శబ్ద సాగర్ తయారు చేశారు. ఆ హిందీ శబ్ద సాగర్కి భూమికగా ఈయన హిందీ సాహిత్య का इतिहास రాశాడు. तो रामचंद्र शुक्ल हिंदी साहित्य का इतिहास हिंदी शब्द सागर की भूमिका के रूप में प्रकाशित हुआ था. అది ఎంత టైం పట్టింది దీనికి? ఈ హిందీ శబ్ద సాగర్
भूमिका रूपంలో हिंदी साहित्य का इतिहास రాయటానికి 8 महीने का समय लगा, 8 నెలల సమయం పట్టింది. शुक्ल को हिंदी शब्द सागर की भूमिका के लिए हिंदी साहित्य का विकास लिखकर पूरा करने में पूरे 8 महीने लगे. అయితే 1940లో పబ్లిష్ అయిన పుస్తకంలో మొత్తం ఈయన 1000 మంది కవులకి స్థానం ఇచ్చాడు. तो 1940 में प्रकाशित पुस्तक में 1000 कवियों को स्थान दिया गया था. మరి ఈ పుస్తకం యొక్క గొప్పతనం ఏంటి? हिंदी का सर्वप्रथम सुव्यवस्थित इतिहास लेखन. ఈ పుస్తకం యొక్క గొప్పతనం దేనిలో ఉంది? हिंदी का सर्वप्रथम सुव्यवस्थित इतिहास लेखन. सर्वप्रथम सुव्यवस्थित इतिहास लेखन. प्रथम प्रयास అంటే गारसादता से. प्रथम बार काल विभाजन एवं नामकरण అంటే ग्रियर्सन. सर्वप्रथम सुव्यवस्थित इतिहास लेखन అంటే रामचंद्र शुक्ल. मरीना హిందీ సాహిత్యక ఇతిహాస్ పుస్తకంలో మొత్తం హిందీ సాహిత్యాన్ని ఎన్ని కాలాలుగా విడగొట్టాడు? ఇది మనకు తెలుసు. 4 కాలాలుగా విడగొట్టాడు. మొత్తం 900 సంవత్సరాలు హిందీ సాహిత్యక ఇతిహాస్ ఈయన రాశాడు. ఈ 900 సంవత్సరాల హిందీ సాహిత్యక ఇతిహాస్ని 4 కాలాలుగా విడగొట్టాడు. కాలాలుగా విడగొట్టడానికి ఈయనకి ఆధారం ఏంటి? జనతాకి చిత్తవృత్తి. జనతాకి चित्तवृत्ति. किसी कालखंड में किसी विशेष ढंग की रचनाओं की प्रचुरता, ग्रंथों की प्रसिद्धि. तो शुक्ल के काल विभाजन के आधार ये ఉన్నాయండి. जनता की चित्तवृत्ति, किसी कालखंड में किसी विशेष ढंग की रचनाओं की प्रचुरता, ग्रंथों की प्रसिद्धि. మనం మిశ్ర బంధు వినోద్ చూసేటప్పుడు ఒక మాట చెప్పాం. शुक्ल कवियों का परिचयात्मक विवरण मिश्र बंधु विनोद से लिए हैं. అదే విషయం శుక్ల మాటల్లో చూడండి. कवियों का परिचयात्मक विवरण मैंने प्रायः मिश्र बंधु विनोद से लिए हैं. ఇది రామచంద్ర శుక్ల స్వయంగా చెప్పినటువంటి మాట. అలాగే అపభ్రంశ సాహిత్యం మీద ఈయనకున్నటువంటి అభిప్రాయం ఏంటి? అపభ్రంశ సాహిత్యం మీద అలాగే సిద్ధ నాద సాహిత్యం మీద ఈయనకున్న అభిప్రాయం ఏంటో చూద్దాం. अपभ्रंश साहित्य को हिंदी से अलग मानकर पूर्व पीठिका के रूप में प्रस्तुत किया. अपभ्रंश साहित्य को हिंदी से अलग मानकर पूर्व पीठिका के रूप में प्रस्तुत किया. अपभ्रंशని హిందీ నుంచి వేరుగా అనుకొని ఎక్కడుంచాడు దీన్ని? పూర్వ పీఠిక. మరి సిద్ధ నాద సాహిత్య గురించి ఈయన అభిప్రాయం ఏంటి? सिद्ध और नाद साहित्य को सांप्रदायिक कहकर साहित्य के क्षेत्र से बाहर कर दिया. सिद्ध और नाद साहित्य को सांप्रदायिक कहकर साहित्य के क्षेत्र से बाहर कर दिया. సిద్ధ నాద్ వాస్తవానికి వీళ్ళు సాహిత్యకారులు కాదు. ఎవరు వీళ్ళు? వీళ్ళ మొదటి ఉద్దేశం తమ మత ప్రచారం, ధర్మక ప్రచారం. దానికోసం ప్రజల్ని ఆకర్షించాలి. దానికోసం వాళ్ళు ఎవరి సొంత శైలిని వాళ్ళు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈయన బహుశా ఆ కారణంతో ఏమన్నాడు? సిద్ధ और नाद साहित्य को सांप्रदायिक कहकर साहित्य के क्षेत्र से बाहर कर दिया. ఇది ఈయన అభిప్రాయం అవభ్రంశ సాహిత్యం మీద, సిద్ధనాథ్ సాహిత్యం మీద. అలాగే వీరగాథాకాల గురించి ఈయన రాశాడు కదా. ఆయన పుస్తకంలో వీరగాథాకాలు ఎక్కడున్నది? आदिकाल के तृतीय प्रकरण में वीरगाथा काव्य का विवेचन किया है. आदिकाल के तृतीय प्रकरण में वीरगाथा काव्य का विवेचन किया है. ఇది మొత్తం రామచంద్ర శుక్ల గ్రంథం గురించి హిందీ సాహిత్యక ఇతిహాస్. మొత్తం 900 సంవత్సరాల చరిత్రని 4 కాలాలుగా విడగొట్టాడు. 1000 మంది కవులకి ఇందులో స్థానం ఇచ్చాడు.
अपभ्रंश साहित्य को हिंदी से अलग मानकर पूर्व पीठिका के रूप में प्रस्तुत किया। सिद्ध और नाद साहित्य को सांप्रदायिक कहकर साहित्य के क्षेत्र से बाहर कर दिया। నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో ముఖ్యమైన వ్యక్తి రామ్ కుమార్ వర్మ. ఈయన గురించి చూద్దాం. రామ్ కుమార్ వర్మ, డాక్టర్ రామ్ కుమార్ వర్మ. ఏంటండి ఈయన విషయం? ఈయన రాసిన పుస్తకం పేరు డాక్టర్ రామ్ కుమార్ వర్మ, हिंदी साहित्य का आलोचनात्मक इतिहास. డాక్టర్ రామ్ కుమార్ వర్మ రాసిన పుస్తకం పేరు హిందీ సాహిత్య కా ఆలోచనాత్మక ఇతిహాస్. ఎప్పుడు రాశాడు? 1938 ఈస్వీ. 1938 ఈస్వీ. అయితే ఈ పుస్తకం ఇందులో భక్తి కాల్ వరకు మాత్రమే ఉంది. भक्ति काल तक ही सीमित है. अपभ्रंश की अत्यधिक साहित्य को समावित किया. శుక్లేమో అపభ్రంశ సాహిత్య పూర్వ పీఠికలో ఉంచితే ఈయనేం చేశాడు? अपभ्रंश की अत्यधिक साहित्य को समाहित किया. ఈయన కాలావధి ఈ పుస్తకంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రాశాడు అంటే 693 ఈస్వీ సే 1693 ఈస్వీ. భక్తి కాల వరకే రాశాడని చెప్పాం కదా. అంటే ఎప్పటి వరకు రాశాడు? 693 ईस्वी से 1693 ईस्वी तक की कालावधि को ही लिया. अलगे संपूर्ण ग्रंथ को 7 प्रकरणों में विभक्त किया. चारण काल से पूर्व संधि काल जोड़ दिया. संपूर्ण ग्रंथ को 7 प्रकरणों में विभक्त किया. चारण काल से पूर्व संधि काल को जोड़ दिया. ఇది ఈయన గురించి. ఏంటండి ఈయన పుస్తకం? డాక్టర్ రామ్ కుమార్ వర్మ, హిందీ సాహిత్య కా ఆలోచనాత్మక ఇతిహాస్. ఎప్పుడు రాశాడు? 1938 ఈస్వీ మే. ఎప్పటి వరకు ఈ గ్రంథంలో ఏముంది? భక్తి కాల్ తక్ హీ సీమిత్ హై. अपभ्रंश की अत्यधिक साहित्य को समाहित किया. 693 ईस्वी से 1693 ईस्वी तक की कालावधि को ही लिया. संपूर्ण ग्रंथ को 7 प्रकरणों में विभक्त किया. चारण काल से पूर्व संधि काल को जोड़ दिया. చారణ కాల్ అంటే మనం ఆది కాల్ అని చెప్పుకునే దానికి రామ్ కుమార్ వర్మ చారణ కాల్ అని పేరు పెట్టాడు. కానీ చారణ కాల్ కన్నా ముందు ఇంకో కాల్ ఉంచాడు, దాని పేరే సంధి కాల్. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ హజారీ ప్రసాద్ ద్వివేది. హజారీ ప్రసాద్ ద్వివేది రాసినటువంటి 3 పుస్తకాలు ఉన్నాయి. హిందీ సాహిత్య की भूमिका 1940, हिंदी साहित्य का आदिकाल 1952, हिंदी साहित्य का उद्भव और विकास 1953. इंकोसारी हिंदी साहित्य की भूमिका 1940, हिंदी साहित्य का आदिकाल 1952, हिंदी साहित्य का उद्भव और विकास 1953. ఇవి ఈయన రాసినటువంటి 3 పుస్తకాలు హిందీ సాహిత్యక ఇతిహాస సంబంధించి. మరి ఈయన పుస్తకంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? శుక్లు దేన్నైతే వీరగాథాకాల్ అన్నాడో దాన్ని ద్వివేది ఆదికాల్ అనటమే కరెక్టు అని చెప్పాడు. అంటే శుక్లు వీరగాథాకాల్ అని పేరు పెట్టిన కాలానికి ఆదికాల్ అన్న పేరే కరెక్టు అని చెప్పిన వ్యక్తి హజారీ ప్రసాద్ ద్వివేది. అయితే సిద్ధనాథ్ వీళ్ళిద్దరిని రామచంద్ర శుక్ల ఏం చేశాడు? సాహిత్య के क्षेत्र से बाहर कर दिया. మరి ఈయన ఏం చేశాడు? హజారీ ప్రసాద్ ద్వివేది వీళ్ళిద్దరిని వర్ణిస్తూ కబీర్ మీద వీళ్ళ ప్రభావాన్ని నిరూపించాడు. ఈయన ఏం చేశాడు? సిద్ధోं और नाथों का वर्णन करके कबीर पर उनका प्रभाव दिखाया. చూడండి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. రామచంద్ర శుక్లు అపభ్రంశ సాహిత్యని పూర్వపీఠికలో ఉంచితే అపభ్రంశ సాహిత్య గురించి విస్తారంగా వివరించాడు రామ్ కుమార్ వర్మ. సిద్ధనాథ్ సాహిత్యని రామచంద్ర శుక్లు సాహిత్యం నుంచి వేరు చేస్తే హజారీ ప్రసాద్ ద్వివేది ఏం చేశాడు? వాళ్ళని వర్ణించి కబీర్ మీద వాళ్ళ ప్రభావాన్ని కూడా
నిరూపించాడు. అలాగే భక్తి కాల్ ఇది పరాజిత్ మనోవృత్తి నుంచి వచ్చిందని శుక్లు చెప్పాడు. అంటే ఇక్కడ హిందూ రాజుల పరిపాలన ముగిసింది, ఈ దేశంలో ఇస్లాం పరిపాలన మొదలైంది. అలాంటి పరాజిత్ మనోవృత్తిలో నుంచి భక్తి కాల్ ఉద్భవించిందని రామచంద్ర శుక్లు చెప్తే హజారీ ప్రసాద్ ద్వివేదాన్ని సాక్ష్యాలతో సహా ఖండించాడు. ఈయనేం చెప్పాడో చూద్దాం. वे हिंदी सूफी काव्य को भी संस्कृत, प्राकृत व अपभ्रंश की काव्य परंपराओं पर ही आधारित मानते हैं. वे हिंदी सूफी काव्य को भी संस्कृत, प्राकृत व अपभ्रंश की काव्य परंपराओं पर ही आधारित मानते हैं. ఈయన హిందీ సాహిత్య का इतिहास దీని మీద చాలా విస్తృతంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. हिंदी साहित्य परंपरा को विस्तृत परिदृश्य में रखकर हिंदी साहित्य को देखने, समझने और परखने का पहला प्रयास हजारी प्रसाद द्विवेदी ने किया. हिंदी साहित्य परंपरा को विस्तृत परिदृश्य में रखकर हिंदी साहित्य को देखने, समझने और परखने का पहला प्रयास హజారీ ప్రసాద్ ద్వివేదినే కియా. కాబట్టి ఈయన గురించి ఒక వ్యక్తి చాలా గొప్పగా చెప్పాడు. ఆయన గణపతి చంద్రగుప్త్. ఈ గణపతి చంద్రగుప్త్ అని ఆయన హజారీ ప్రసాద్ ద్వివేది గురించి ఏం చెప్పాడో చూద్దామా. वस्तुतः वे पहले व्यक्ति हैं जिन्होंने आचार्य शुक्ल की अनेक धारणाओं और स्थापनाओं को चुनौती देते हुए उन्हें सबल प्रमाणों के आधार पर खंडित किया. निश्चय ही आचार्य द्विवेदी हिंदी के सबसे अधिक सशक्त इतिहासकार रहे हैं. गणपति चंद्रगुप्त हजारी प्रसाद द्विवेदी गुరించి ఏం చెప్పాడు. वस्तुतः वे पहले व्यक्ति हैं जिन्होंने आचार्य शुक्ल की अनेक धारणाओं और स्थापनाओं को चुनौती देते हुए उन्हें सबल प्रमाणों के आधार पर खंडित किया. निश्चय ही आचार्य द्विवेदी हिंदी के सबसे अधिक सशक्त इतिहासकार रहे हैं. మరి ఇప్పటి వరకు మనం ముఖ్యమైన వాళ్ళ గురించి చూసాం. ఇప్పుడు హజారీ ప్రసాద్ ద్వివేది ఇన్ని హిందీకి सबसे अधिक सशक्त इतिहासकार అనేదెవరు. గణపతి చంద్రగుప్త్. సరే, మనం ముఖ్యమైన వ్యక్తులు కొన్ని ఇతిహాస గ్రంథాలు చూసాం. ఇంకా చాలా ఉన్నాయండి. వీటిల్లో కొన్ని వందల గ్రంథాలు రాయబడ్డాయి. వాటిలో మనం ముఖ్యమైనవి ఇంకొంత లిస్టు చూద్దాం. ఇది కేవలం లిస్టు మాత్రమే, జాగ్రత్తగా వినండి. వియోగి హరి, బ్రజ్ మాధురి సార్. వియోగి హరి రాసిన పుస్తకం పేరు బ్రజ్ మాధురి సార్. వియోగి హరి, బ్రజ్ మాధురి సార్. పదుమ్లాల్ పున్నాలాల్ బక్షి, హిందీ సాహిత్య విమర్శ. పదుమ్లాల్ పున్నాలాల్ బక్షి, హిందీ సాహిత్య విమర్శ 1923. श्याम सुंदर दास, हिंदी भाषा का विकास. श्याम सुंदर दास, హిందీ భాషా కా వికాస్ 1924. ఈ లిస్టులు చదివేటప్పుడు మీరు మీ అవసరాన్ని బట్టి, మీ అనుభవాన్ని బట్టి కొన్ని టెక్నిక్లు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇంతవరకు చూద్దాం. వియోగి హరి, బ్రజ్ మాధురి సార్. మీరు ఒక రైమింగ్తో గుర్తుపెట్టుకోవాలనుకుంటూ వచ్చిన టెక్నిక్ హరి బ్రజ్, హరి బ్రజ్. అలాగే పదుమ్లాల్ పన్నాలాల్ బక్షి, హిందీ సాహిత్య విమర్శ. బక్షి విమర్శ, బక్షి విమర్శ. శ్యామ్ సుందర్ దాస్, హిందీ భాషా కా వికాస్. దాస్ వికాస్. మీరు 1-4 సార్లు చదివితే ఇలాంటి రైమింగ్ మీ మనస్సులో ఏర్పడిపోవాలి. బలవంతంగా మీరు మీ మెదడులోకి చొప్పించకూడదు. అలా చొప్పిస్తే అది నిలబడదు. గుర్తుపెట్టుకోండి. నేర్చుకునే విషయం సహజంగా మాత్రమే రావాలి. గౌరీ శంకర్ ద్వివేది, సుకవి సరోజ్. గౌరీ శంకర్ ద్వివేది, ఈయన రాసిన పుస్తకం పేరు సుకవి సరోజ్. శంకర్ సుకవి. ఇలా మీకు తోచిన అన్వయం ప్రకారం
మీ అనుభవాలలో నుంచే మీరు టెక్నిక్స్ ఏర్పాటు చేసుకోవాలండి. నా అనుభవం నుంచో నేను చూసిన దాని నుంచో చెప్తే అవి మీకు అన్వయించవచ్చు, అన్వయించుకోకపోవచ్చు. నెక్స్ట్, सूर्यकांत शास्त्री हिंदी साहित्य का विवेचनात्मक इतिहास. सूर्यकांत शास्त्री हिंदी साहित्य का विवेचनात्मक इतिहास 1930. डॉक्टर श्याम सुंदर दास हिंदी भाषा और साहित्य. डॉक्टर श्याम सुंदर दास అని రాసిన పుస్తకం హిందీ భాష और साहित्य 1930. हरिऔध हिंदी भाषा और उसके साहित्य का विकास. हरिऔध हिंदी भाषा और उसके साहित्य का विकास 1930. रमा शंकर शुक्ल रसाल. रमा शंकर शुक्ल रसाल हिंदी साहित्य का इतिहास. रमा शंकर शुक्ल रसाल हिंदी साहित्य का इतिहास 1934. डॉक्टर इंद्रनाथ मदान मॉडर्न हिंदी लिटरेचर. डॉक्टर इंद्रनाथ मदान मॉडर्न हिंदी लिटरेचर 1939. मोतीलाल मेनारिया राजस्थानी साहित्य की रूपरेखा. मोतीलाल मेनारिया राजस्थानी साहित्य की रूपरेखा 1939. అలాగే ब्रज रत्न दास खड़ी बोली हिंदी साहित्य का इतिहास. ब्रज रत्न दास खड़ी बोली हिंदी साहित्य का इतिहास 1941. राहुल सांकृत्यायन हिंदी काव्य धारा. राहुल सांकृत्यायन हिंदी काव्य धारा 1944. नंद दुलारे वाजपेयी आधुनिक हिंदी साहित्य. नंद दुलारे वाजपेयी आधुनिक हिंदी साहित्य 1950. అలాగే ఈయన రాసిన ఇంకో పుస్తకం కూడా ఉంది, హిందీ సాహిత్య 20वीं శతాబ్ది. హిందీ సాహిత్య 20वीं శతాబ్ది. ఈయన రాసిన 2 పుస్తకాలు ఉన్నాయండి, నంద్ దులారే వాజ్పేయి రాసినవి. ఒకటి ఆధునిక హిందీ సాహిత్యం, 2 हिंदी साहित्य 20वीं शताब्दी. विश्वनाथ प्रसाद मिश्र. विश्वनाथ प्रसाद मिश्र हिंदी साहित्य का अतीत. विश्वनाथ प्रसाद मिश्र हिंदी साहित्य का अतीत. धीरेन्द्र वर्मा हिंदी साहित्य. धीरेन्द्र वर्मा हिंदी साहित्य. ఇది ఒక్కడ రాయలేదండి, विभिन्न विद्वानों के सामूहिक सहयोग से. लक्ष्मी सागर वार्ष्णेय आधुनिक साहित्य. लक्ष्मी सागर वार्ष्णेय आधुनिक साहित्य 1954. रामचंद्र तिवारी हिंदी का गद्य साहित्य. रामचंद्र तिवारी हिंदी का गद्य साहित्य 1955. प्रभाकर माचवे. प्रभाकर माचवे हिंदी साहित्य की कहानी. प्रभाकर माचवे हिंदी साहित्य की कहानी 1957. नलिन विलोचन शर्मा साहित्य इतिहास दर्शन. नलिन विलोचन शर्मा साहित्य इतिहास दर्शन 1960 ईस्वी. गणपति चंद्रगुप्त. गणपति चंद्रगुप्त हिंदी साहित्य का वैज्ञानिक इतिहास. गणपति चंद्रगुप्त हिंदी साहित्य का वैज्ञानिक इतिहास 1965. अग्नेय हिंदी साहित्य एक आधुनिक परिदृश्य. अग्नेय हिंदी साहित्य एक आधुनिक परिदृश्य 1967 ईस्वी. అలాగే డాక్టర్ నగేంద్ర ఈయన సంపాదకత్వంలో వచ్చిన పుస్తకం అండి హిందీ సాహిత్య కా ఇతిహాస్. డాక్టర్ నగేంద్ర సంపాదకత్వంలో వచ్చిన పుస్తకం హిందీ సాహిత్య కా ఇతిహాస్ 1973. అలాగే డాక్టర్ నగేంద్ర రాసిన పుస్తకం రీతి కావ్య की भूमिका. డాక్టర్ నగేంద్ర రాసిన పుస్తకం రీతి కావ్య की भूमिका. నగేంద్ర సంపాదకత్వంలో వచ్చిన పుస్తకం
हिंदी साहित्य का इतिहास। नेक्स्ट, बच्चन सिंह, आधुनिक हिंदी साहित्य का इतिहास। बच्चन सिंह, आधुनिक हिंदी साहित्य का इतिहास 1978 ईस्वी। बच्चन सिंह, आधुनिक हिंदी साहित्य का इतिहास 1978 ईस्वी। అలాగే రామ్ స్వరూప్ చతుర్వేది, రామ్ స్వరూప్ చతుర్వేది వ్యాస్ सम्मान వచ్చిందండి, వ్యాస్ सम्मान प्राप्त व्यक्ति। हिंदी साहित्य संवेदना का विकास, राम स्वरूप चतुर्वेदी, हिंदी साहित्य संवेदना का विकास 1986 ईस्वी। विजयेंद्र स्नातक, हिंदी साहित्य का इतिहास। विजयेंद्र स्नातक, हिंदी साहित्य का इतिहास 1996। बच्चन सिंह, हिंदी साहित्य का दूसरा इतिहास। बच्चन सिंह, हिंदी साहित्य का दूसरा इतिहास, ఇది కూడా 1996 ईस्वी। गोपाल राय, हिंदी उपन्यास का इतिहास। गोपाल राय, हिंदी उपन्यास का इतिहास 2002 ईस्वी। सुमन राजे, हिंदी साहित्य का आधा इतिहास। सुमन राजे, हिंदी साहित्य का आधा इतिहास 2003 ईस्वी। नीरजा माधव, नीरजा माधव, हिंदी साहित्य का ओझल नारी इतिहास। नीरजा माधव, हिंदी साहित्य का ओझल नारी इतिहास 2013 ईस्वी। అలాగే కాశీ నాగరి ప్రచారిణి సభ, వీళ్ళు हिंदी साहित्य का बृहद इतिहास। हिंदी साहित्य का बृहद इतिहास 16 खंडों में। काशी नागरी प्रचारिणी सभा, हिंदी साहित्य का बृहद इतिहास 16 खंडों में। అలాగే डॉक्टर भगीरथ मिश्र, डॉक्टर भगीरथ मिश्र, हिंदी काव्य शास्त्र का इतिहास। डॉक्टर भगीरथ मिश्र, हिंदी काव्य शास्त्र का इतिहास। श्री परशुराम चतुर्वेदी, श्री परशुराम चतुर्वेदी, उत्तरी भारत की संत परंपरा। श्री परशुराम चतुर्वेदी, उत्तरी भारत की संत परंपरा। डॉक्टर टीकम सिंह तोमर, डॉक्टर टीकम सिंह तोमर, हिंदी वीर काव्य। डॉक्टर टीकम सिंह तोमर, हिंदी वीर काव्य। सियाराम तिवारी, मध्यकालीन खंडकाव्य। सियाराम तिवारी, మధ్యకాలీన్ ఖండకావ్యం. ఇవి కూడా ముఖ్యమైన గ్రంథాలండి. ఇవి కాకుండా ఇంకా కూడా చాలా గ్రంథాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భాషా కావ్య సంగ్రహ్, భాషా కావ్య సంగ్రహ్ మహేష్ దత్ శుక్ల్ 1973లో రాశాడు. అలాగే हिंदी कोविद रत्नमाला 2 भागों में, हिंदी कोविद रत्नमाला 2 भागों में రాసిన వ్యక్తి పేరు బాబు శ్యామ్ సుందర్ దాస్. హిందీ నవరత్న మిశ్ర బంధు రాసిన ఇంకో పుస్తకం. కవితా కౌముది రామ్ నరేష్ త్రిపాఠి. కవితా కౌముది రామ్ నరేష్ త్రిపాఠి 1917. అలాగే హిందీ సాహిత్య విమర్శ చూసామండి పద్మలాల్ పన్నాలాల్ బక్షి. అలాగే హిందీ బద్రీనాథ్ భట్, హిందీ पंडित बद्रीनाथ भट्ट 1923. అలాగే हिंदी के मुसलमान कवि, हिंदी के मुसलमान कवि अखौरी गंगा प्रसाद सिंह, अखौरी गंगा प्रसाद सिंह. सुकवि सरोज गौरी शंकर द्विवेदी. आधुनिक हिंदी साहित्य का इतिहास कृष्ण शंकर शुक्ल. आधुनिक हिंदी साहित्य का इतिहास कृष्ण शंकर शुक्ल. पुरातत्व निबंधावली, पुरातत्व निबंधावली महापंडित राहुल जी. पुरातत्व निबंधावली महापंडित राहुल जी 1937. संत साहित्य, संत साहित्य भुवनेश्वर नाथ मिश्र माधव. संत साहित्य भुवनेश्वर नाथ मिश्र माधव 1941. आधुनिक हिंदी साहित्य का विकास, आधुनिक हिंदी साहित्य का विकास श्री कृष्णलाल.
ఆధునిక్ హిందీ సాహిత్య का विकास श्री कृष्णलाल। అలాగే హిందీ సాహిత్య की प्रवृत्तियां, हिंदी साहित्य की प्रवृत्तियां डॉक्टर जय किशन प्रसाद खंडेलवाल। हिंदी साहित्य की प्रवृत्तियां డాక్టర్ జై కిషన్ ప్రసాద్ ఖండేల్వాల్। ఇవన్నీ గ్రంథాలండి, హిందీ సాహిత్యక ఇతిహాసకు సంబంధించినటువంటి గ్రంథాలు. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాల్సిందే. వీటిలో ఇంకా ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. ఎక్స్ప్లెయిన్ చేయగలిగినవన్నీ ముందు ముఖ్యమైన హిందీ సాహిత్యక ఇతిహాస్ గ్రంథ చూస్తాం. అయితే శ్రోత సామగ్రి కొంత ఉంది. ఇతిహాస్ గ్రంథం రాయడానికి కొంత ఉపయోగపడిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. ఆ పుస్తకాల లిస్టు కూడా ఇంపార్టెంట్, అవి కూడా చూసుకోవాలి. హిందీ సాహిత్య ఇతిహాస్ శ్రోత సామగ్రి, భక్తమాల్ నాభాదాస్, 84 వైష్ణవనికి వార్త, అలాగే వైష్ణవనికి వార్త, ఈ రెండు గోకుల్నాథ్. 84 వైష్ణవనికి వార్త, అలాగే వైష్ణవనికి వార్త, ఈ రెండు గోకుల్నాథ్. కవిమాల తులసి, కవిమాల తులసి. ఇక్కడ తులసి అంటే తులసీదాస్ కాదండి, ఇది వేరు. కాళిదాస్ హజారా, కాళిదాస్ త్రివేది, కాళిదాస్ హజారా, కాళిదాస్ త్రివేది. अलंकार रत्नाकर वंशीधर दलपति राय, अलंकार रत्नाकर वंशीधर दलपति राय. राग कल्पद्रुम, राग कल्पद्रुम कृष्णानंद व्यासदेव, राग कल्पद्रुम कृष्णानंद व्यासदेव. श्रृंगार संग्रह सरदार कवि, श्रृंगार संग्रह सरदार कवि. रस चंद्रोदय ठाकुर प्रसाद तिवारी, रस चंद्रोदय ठाकुर प्रसाद तिवारी. सुंदरी तिलक भारतेंदु, सुंदरी तिलक भारतेंदु. कवित रत्नाकर माता दीन मिश्र, कवित रत्नाकर माता दीन मिश्र. ఇవన్నీ ఏంటంటే ఇప్పటి వరకు మనం చూసిన ఈ గ్రంథాలని హిందీ సాహిత్య ఇతిహాస్ శ్రోత సామగ్రి. అలాగే హిందీ భాషా ఉద్భవ్, దీని గురించి కూడా పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. వీటిని మనం భాష ఇతిహాస్ గ్రంథం అని చెప్పి పిలుస్తాం. హిందీ భాష ఉద్భవ వికాస్ గురించి రాసిన గ్రంథాలని భాష ఇతిహాస్ గ్రంథం అంటాం. ఈ భాష ఇతిహాస్ గ్రంథాల్లో 3 ముఖ్యమైనవి ఉన్నాయి. హిందీ భాషా కా ఇతిహాస్ ధీరేంద్ర వర్మ రాసింది, హిందీ భాషా కా ఇతిహాస్ ధీరేంద్ర వర్మ రాశాడు. हिंदी भाषा का उद्भव और विकास उदय नारायण तिवारी राశాడు, హిందీ భాషా కా ఉద్భవ్ और विकास उदय नारायण तिवारी రాశాడు. అలాగే హిందీ భాషా బోల్నాథ్ తివారీ రాశాడు, హిందీ భాషా బోల్నాథ్ తివారీ. ఇవి భాష ఇతిహాస గ్రంథాల్లో ముఖ్యమైనవి. ఇంతవరకు మనం మొత్తం ఏమి నేర్చుకున్నామండి? సాహిత్య ఇతిహాస గ్రంథం, అలాగే శ్రోత సామగ్రి, భాష ఇతిహాస్ గ్రంథం, మొత్తం గ్రంథాల లిస్ట్ అంతా చూస్తాం. నెక్స్ట్ టాపిక్లో హిందీ సాహిత్య కా కాల విభాజన్ ఏవం నామకరణ్, వేరు వేరు వ్యక్తులు కాల విభాజన ఎలా చేశారు, ఆ కాలాలకి ఏం పేర్లు పెట్టారు అనేది చూస్తాం. అలాగే హిందీకి ప్రథమ కవి, దీని గురించి ఎవరెవరు ఏం చెప్పారు, సర్వమాన్య ఏంటి అనేది చూస్తాం. అలాగే హిందీకి ప్రథమ రచన, మొదటి రచన ఏంటి, ఇవి 3 నెక్స్ట్ టాపిక్లో ఉంటాయండి. నెక్స్ట్ టాపిక్ హిందీ సాహిత్య కా కాల విభాజన్ ఏవం నామకరణ్, అలాగే ప్రథమ కవి, ప్రథమ రచన, ఈ 3 టాపిక్స్ ఉంటాయి. ఇది కూడా అయిపోయిన తర్వాత మనం ఆది కాలంలోకి వెళ్తాం. అక్కడి నుంచి మనం సబ్జెక్ట్ని కొంచెం